దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వీటికి స్పష్టమైన లక్ష్యం, ఆదర్శవంతమైన విధానాలతోనే అనుకున్నది సాధించగలమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లిలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. గతంలో ఐటీ రంగం ద్వారా ఏపీని దేశానికి ఆదర్శంగా మార్చామన్న కొల్లు రవీంద్ర దానికి కొనసాగింపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక సాంకేతికతను బీజం వేశామని చెప్పారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు గూగుల్, ఆర్సెలస్ మిట్టల్ వంటి భారీ అంతర్జాతీయ పెట్టుబడులు సాధించామని గుర్తు చేశారు. యువత ఈ సంస్థలో కీలక ఉద్యోగాలు సాధించేలా తమ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది, ఒక పక్క క్వాంటమ్ వస్తూ ఉంది. రేపు రాబోయే ఉద్యోగాలకి అందే విధంగా మన పిల్లల్ని తయారు చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీతో కూడా సన్న బియ్యం పెట్టుకుని వాళ్ళకి అందించడం జరుగుతుంది. పోషకాహారాలు అందిస్తున్నాం. స్కూల్ యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా స్కూల్స్ ఏర్పాటు చేయడం, అలాగే హాస్టల్స్ అన్నిటి కూడా మళ్ళీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడతా ఉంది. అలాగే 100 days ప్రోగ్రామ్ తీసుకుని 10th క్లాస్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్తో పోటీగా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మరి నారా లోకేష్ గారు మరి శ్రీకారం చుట్టారు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఇందులో భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మన సామాన్యమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా మరి అందిపుచ్చుకునే విధంగా, ఎందుకంటే వాళ్ళ 1,00,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిట్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ షిఫ్ట్ అయ్యారు. ఇది ఒక పాజిటివ్ వాతావరణం కనబడుతుంది. ఈ సంవత్సరం 2,00,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అవుతారని కనబడుతుంది. అంటే ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల ఇది సాధ్యమైంది. అలాగే తల్లికి వందనం, గత ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లలకి ఇస్తే ఏదో వంకలు పెట్టి కరెంటు బిల్లు వచ్చిందని కట్ చేస్తే ఇవాళ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు చుట్లే మేము, లేకపోతే కులాలు మతాలు కూడా చోట్ల అందరికీ వచ్చి 2 3 4 ఎంతమంది పిల్లలు ఉన్నా 68 దగ్గర 68 లక్షల మంది పిల్లలకి ఈ రోజు దగ్గర 11,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద అందిస్తున్నటువంటి ఘనత. ఆంధ్ర రాష్ట్రం ఒక నాలెడ్జ్ స్టేట్ గా, ఒక అద్భుతమైనటువంటి రాబోయే ఇండస్ట్రీస్ లో మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. అందుకనే ఈ రోజు ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా మరి రూపకల్పన చేసి వాళ్ళు బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.